తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత రాజకీయ సమస్యగా మారింది. రైతులు క్యూ లైన్లో పడిగాపులు పడుతుంటే పార్టీలు రాజకీయం చేయడంలో ముందుంటున్నాయి. ఏపీలో వైసీపీ అన్నదాత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో యూరియా కొరతపై ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 9న అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. యూరియా కొరత, రైతు సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది. ఆర్డీఓ కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలుపుతుంది. అన్నదాత పోరు పోస్టర్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. రైతులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు దొరకడం కూడా లేదన్నారు. ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని అన్నారు. పైగా ప్రశ్నించిన రైతులను బెదిరిస్తున్నారని అన్నారు. యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతు పోరు చేపడుతున్నామన్నారు సజ్జల. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైసీపీ ఆరోపిస్తోంది. పంట వేసినా ఎరువులు అందుబాటులో లేవు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, రైతుల బాధ పట్టించుకునే నాదుడే లేడు అంటూ మండిపడుతోంది వైసీపీ. యూరియా కోసం రైతులు బ్లాక్ మార్కెట్ కు వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు బార్లు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం కష్టంగా మారిందంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని చోట్ల కొందరు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం తమ దృష్టికొచ్చిందని, దానిపై విజిలెన్స్ ని అలర్ట్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం 94,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అందుబాటులో ఉందన్నారు. నెల 12 నుంచి 30 లోపు 1,00,000 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. యూరియా విషయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు చంద్రబాబు. ఎక్స్పెక్టెడ్ రేక్స్ యూరియా 44,508 నెక్స్ట్ 10 డేస్లో వస్తుంది. 10 డేస్లో డిస్పాచ్ వస్తూ ఉంది. అది కూడా ఆన్ ది వే. కొన్ని జిల్లాల్లో కొంతమంది కావాలని డైవర్షన్ కానీ పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా విజిలెన్స్ని యాక్టివేట్ చేశాం. ఇప్పటికి కేసులు కూడా ఇన్స్పెక్షన్స్ 4,214 ఇన్స్పెక్షన్ చేశారు. దగ్గర 6A కేసెస్ ఒక 57 బుక్ చేశారు. షోకాస్ నోటీస్ కూడా ఒక 20 మందికి ఇచ్చారు. అదే మరి నెంబర్ ఆఫ్ ఫేక్ FIR రిజిస్టర్ కూడా ఒక 20 చేశారు. టోటల్ 1,284 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదంటోంది ప్రభుత్వం. వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని కూటమి సర్కార్ అంటోంది. రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని వైసీపీ నిలదీస్తోంది.